హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు తెలుసుగా మనం ఎక్కడున్నాం. మన తలైవ సూపర్ స్టార్ కూలీ మూవీకి వచ్చినాం. అది సంగతి. ఇంతకీ మనతో పాటు సాయి ఉంటే ఇక్కడ. అవును, ఇక్కడే ఉండే. ఎడిపోయినాడు. నేను అడుగుదాం అన్నాడు బ్రో. అరే నవ్వుతారేంద్రా. మన ఆడియన్స్ కి పరిచయం చేసుకోండి. ఈరోజు కూలీ పవర్ హౌసే కదా. సో యాజ్ ఏ టిఎఫ్ఐ కట్టు బానిస లెక్క ఈ సినిమాకి వచ్చిన. అంటే కూలీ సినిమాకి ఒక కూలీ లాగా రావాలనిపించింది అనమాట. ఇది తెలియలేరా ఇట్లా సారీ బ్రో, తెలియకుండా చాలా దూరం నుంచి నడుచుకుంటూ వచ్చిన నేను. మధ్యలో ఏమైంది, అమల్లో అనుకొని 2-3 గిరాకులు కూడా తగిలినాయి. చేసే వచ్చిన అంటే ఆ క్యారెక్టర్ ఇన్వాల్వ్ అయిపోయినాయి ఇవాళ నేను. అంటే ఇప్పుడు ఆ కూలీ పైసలతోటి కూలీ మూవీకి వచ్చినావా? లేదు, మనం థమ్స్అప్ లో ఎగ్ పఫ్ లో అనుకున్నాం. ఆ పైసలు ఓకేనా. సో ఒక కూలీ కష్టం తెలియాలని ఈ వెయిట్ బ్యాగేజ్ చేసుకొని వచ్చిన అనమాట. ఓకే, బట్ ఏముంది బ్రో బ్యాగ్ లో? 20 kgs డంబుల్స్ ఉన్నాయి 2. పొద్దున కూలీ పవర్ తెలియాలి కదా. మైటోకాండ్రియా ఇస్ ద పవర్ ఆఫ్ ద సెల్ ఆఫ్ ద హౌస్ అని. ఏంటది? అంటే పవర్ అరే కూలీ పవర్ హౌస్ రా బే, అవన్నీ నన్ను అడగకూరి. వీడు కూలికి ఎట్లా వచ్చిందంటే మరి వారికి చేసింగ్లే మరి ఇప్పుడు. సో వెళ్దాం అమ్మారి మూవీకి. లేట్ అయిపోతుంది గైస్, వెళ్ళిపోదాం పదండి. మన సబ్స్క్రైబర్స్ వెళ్ళిపోదాం. హాయ్ గైస్. కానీ ఇవాళ యూట్యూబర్ లెక్క కాదు, ఒక కూలీ ఫ్యాన్ గా కూలీ లెక్క వచ్చిన నేను. చలో. అయ్యా లోపలంతా అంత సవ్యంగానే జరిగింది. కూలీ మూవీ చూడడం జరిగింది. మాకు ఎట్లా అనిపించింది అంటే, ఫస్ట్ ఇటు కూలీలా వెళ్ళిండు కదా, నువ్వు చెప్పరా. సంచేది నువ్వు కూలీ అవుతారు. కూలీ లెక్క లోపలికి వెళ్ళిన టిఎఫ్ఐ బానిస లెక్క లోపలికి వెళ్ళినాక కూలీ బయటికి వస్తలే సినిమా లోపల. అంటే ఏమంటాం, యాజ్ ఏ యూట్యూబర్ గానే చూసిన నేను సినిమా మొత్తం. నా లోపల ఉన్న కూలీ కష్టం అంతా తీరలే. అది ఎందుకు తీరలే? అది పాప్కార్న్ కొనుక్కున్నాం కదా. అది బానే ఉండే, వసూలు చేసినావు కదా. అది బానే ఉండే కానీ ఓకే గుడ్. ఓకే, లోపల అంటే బయటికి బనీన్ మీద వద్దాం అనుకున్నా కానీ రాలేకపోయినా. బట్టలు చింపుకొని వద్దాం అనుకుంటూ బయటికి, కానీ అన్ని కప్పుకొని రావాల్సి వచ్చింది. ఓకే, ఇట్స్ గుడ్ మూవీ. అంతే. అంటే మనం బయట అనుకున్న థియరీస్, నిన్న లైవ్ లో మనం మాట్లాడుకున్నంత హైప్ థియరీస్ కానీ అవన్నీ ఏవి లేవు. ఫస్ట్ థింగ్. రెండోది, ఎందుకో అంత మూవీ అంతా వెళ్తూనే ఉంటాం మనం కూడా మూవీతో పాటు. కానీ లాస్ట్ కి ఎక్కడికి వెళ్ళినాం రా, ఎందుకు వెళ్ళినాం రా అన్నట్టు అనిపిస్తుంది. అది మూవీ అన్నిట్లో హైలైట్ అయింది తెలుసా. నేను లైవ్ లో చాలా కాన్ఫిడెంట్ గా ఎవరో టైం మిషన్ ఇంకా రీఇన్కార్నేషన్ థియరీస్ ఉన్నాయి అనుకున్నారు అందరూ. మనం నేను అవే విన్నా. ఏం మిషన్ వద్దయ్యో, అది మీరు థియేటర్కి వెళ్ళి చూడాలి. అదే. సో ఇక లాస్ట్ లో మూవీ గురించి సింగిల్ లైన్ ఏం చెప్తారో చూద్దాం. సో వాడు పాటతో చెప్పిండు కదా, నేను ఒక డైలాగ్ కాదు ఎక్స్ప్రెషన్ తో చెప్తా. అంటే మీరు సినిమా చూస్తే మీకు ఏ లెవెల్ ఉంటుందని ఇవన్నీ మీకు అర్థం అయిపోతాయి. నాగార్జున క్యారెక్టర్ లాస్ట్ కి అంటే ఒకటి అనుకుంటది అనమాట. అది సినిమాలు ఉండేది, మేము చెప్తున్నాం. ఆమీర్ ఖాన్ ని నాగార్జున క్యారెక్టర్ ఒకటి అనుకుంటది అనమాట. అన్నయ్య ఈ నా కొడుకుని నమ్మకండి అని అంటారు. మళ్ళీ లాస్ట్కి ఒక షార్ట్ ఉంటుంది అనమాట. సో ఇంకో డైలాగ్ ఉంటుంది నాగార్జునది, ఆ సినిమాలు ఉండదు అనమాట. ఫైనల్ గా మీరు అన్నట్టు ఉంటుంది ఒక సీన్. సో అది సో బాగుంటది. అయితే ఫుల్ నచ్చింది. మీరు కూడా థియేటర్ లో చూసి కింద కమెంట్ చేయండి. అండ్ పవర్ హౌస్ అని లోపల పోయినా హౌస్ ఒక్కటే ఉంది, పవర్ లేకుండా అయిపోయిందని నాకు అనిపించింది. నా పర్సనల్ ఒపీనియన్. లాస్ట్ కి జనరేటర్ పెట్టి నడిపించినట్టుంది సినిమా. ఫస్ట్ హాఫ్ ఉండే, సెకండ్ హాఫ్ లో పోయింది పవర్. సో అయిపోయింది కదా, పోదాం మరి. పోదాం పా. కాదు, దీని సంగతి ఏంది? ఏంద్రా అది? సో ఇప్పుడు కూలీ అయిపోయింది. నెక్స్ట్ ఏందో తెలుసు కదా, ఐఎస్ఐ ఏజెంట్, రా ఏజెంట్ వాట్. సో గైస్, మార్నింగ్ షో కూలీ అయితే అయిపోయింది. పవర్ హౌస్ అనుకున్నాం, కాకపోతే పవర్ తగ్గింది. దానికి ఇచ్చిన హైప్ తగ్గట్టు అయితే అనిపించలేదు.
సో ఇప్పుడు నెక్స్ట్ అదే హైప్ తోటి మన వార్ 2 కూడా ఉంది కదా, సో ఆ హైప్ ఉంటుందా లేదా అన్నది ఇప్పుడు వార్ 2 లో చూద్దాం మనం. ఎస్, నేను ఏజెంట్ అని ఎవరికి చెప్పకండి. వార్ 2 ఎప్పుడు నేను ఇట్స్ సీక్రెట్. సో ఇప్పుడు చూద్దాం వార్ 2 ఎట్లుంటుందో, హైప్ ఎట్లుంటుందో, మన కాంబినేషన్ ఎట్లుంటుందో. ఇప్పుడు అది తుమ్ముడా, దగ్గుడా, లేకపోతే ఏడ్చుడా, చూద్దాం. సో రెడ్డి గాడు మీ అందరికి అన్న, మాకు మాత్రం తుమ్ముడు, దగ్గుడు అన్ని. అది అది ఏడ్చుడు. సినిమాలో చూసుకుందాం అది. ఎస్. అయ్యా లోపలంతా అంత సవ్యంగానే జరిగింది. సో గైజ్ ఇప్పుడే వార్ 2 కంప్లీట్ చేసి వచ్చినాం అనమాట. ఈ రోజు అయితే యాక్చువల్లీ లాంగ్ డే ఉండే. పొద్దున కూలీ షో పోయి వచ్చినాము, దాని తర్వాత వార్ 2 పోయి వచ్చినాము. సో ఒక రకంగా 2 సినిమాలు కంప్లీట్ చేసేసినాం ఫైనల్ గా. సో మనోడు పొద్దున కూలీలాగా వెళ్ళిండు లోపలికి, తర్వాత సాయిలాగా బయటకు వచ్చాడు, మళ్ళీ దాని తర్వాత ఏజెంట్ లో మారిండు. ఇప్పుడు ఏమైపోయింది మరి? వద్దులే, సాయి బెటర్ అనుకుంటా అన్నిటికంటే. సాయిలాగా బయటకు వచ్చిన. అబ్బా సాయిరామ్ అంటావా? అబ్బా సాయిరామ్ అయింది. నాకైతే ఎట్లా అనిపించింది అంటే సలామే సలామే సలాం అనాలి అని అట్లా అనిపించింది నాకు వార్ 2 సినిమా. నాకైతే అసలు వేసేవాడు ఎవరు, వేయించుకునే వాళ్ళు ఎవరు, అది ఏం జరుగుతుంది, ఎప్పుడు చూడు ఇదే డైలాగ్ గుర్తొస్తుంది నాకైతే మైండ్ లో. విపిన్, నీకు ఎట్లా అనిపించింది వార్ 2 మూవీ? నాకు ఎస్, నాకు ఎస్, నాకు ఎట్లా అనిపిస్తుంది? చెప్పేసరా ఎవరా? అరే అది అట్లుంటది మరి, పాలనెత్తుడే కాదురా భయ్. చెట్టు కూడా ఇప్పేసి అంత క్రేజ్ వచ్చింది అనమాట మనోడికి. అంత ఉడక వస్తుందని మళ్ళీ మీరు తప్పుగా తీసుకోకండి. ఇప్పుడు చెప్తా. నీ దగ్గర గన్ను ఉండే కదా ఇది, కొంచెం పని ఉందా? టైంకి దొరుకుతలేదు. నాకు ఒక గన్ ఇస్తారా? రావట్లేదా? దీంతో కొంచెం పని ఉంది. సో బేసికల్ గా వార్ 2 అయితే మేము ఎప్పటి నుంచో అనుకుంటున్నట్టు, ట్రైలర్ చూసినప్పుడు కానీ టీజర్ వచ్చినప్పుడు కానీ ఏమనుకున్నాం అంటే వార్ 2 బేసికలీ అలా స్పై యూనివర్స్ ఏదైతే టెంప్లెట్ ఉంటుందో అట్లనే ఉంటది అనుకున్నాము. బేసికల్ అట్లనే ఉంటే ఒక జస్ట్ యాడ్ ఆన్ ఏంటంటే మన జూనియర్ ఎన్టీఆర్ యాడ్ ఆన్ ఉండే, బట్ స్టిల్ ఆ టెంప్లెట్ నుండి బయటికి తీసుకురాలేదనే చెప్పాలి. ఎస్, అంటే ఎన్టీఆర్ ఇంకా బాగా వాడుకునేది ఉండే, అలా 20% వాడుకునేమో ఎన్టీఆర్ అని అనిపించింది నాకైతే. ఎన్టీఆర్ అన్న ఫుల్ లెంత్ ఉన్నాడని సంతోషించాలా, లేదంటే ఉన్నంత వర్త్ లేదని చెప్పి బాధపడాలా అర్థం కాదు. అవును. సో చాలా మంది డౌట్ ఉండే జూనియర్ ఎన్టీఆర్ ఉంటాడా అని. కాకపోతే జూనియర్ ఎన్టీఆర్ ఫుల్ లెంత్ మూవీలో ఉంటాడు. కాకపోతే అది మీరు సినిమా చూసి తెలుసుకోవాలి ఏందని. ఆ క్యారెక్టర్ ని ప్రాపర్ గా వాడలేదు అని నాకు అనిపించింది, మా ఫీలింగ్. ఇంకోటి సినిమా టెక్నికల్ గా చాలా బాగుంది. అక్కడక్కడ విఎఫ్ఎక్స్ షార్ట్స్ కొంచెం అక్కడక్కడ నీకు తెలిసిపోతాయి విఎఫ్ఎక్స్ అని. మెయిన్ గా అదే విఎఫ్ఎక్స్ అంటే మన దగ్గర ఇప్పుడు ఆ సినిమాలు ఉండే ఏంది యాక్షన్ సీన్స్. సో యాక్షన్ సీక్వెన్స్ లనే ఏమంటారు జర్క్నెస్ గానీ లేకపోతే స్మూత్నెస్ గానీ లేకుండే. ఆ బ్యాక్గ్రౌండ్ ఆ బ్లెండింగ్ ప్రాపర్ గా లేకుండా బ్యాక్గ్రౌండ్ కి ఇంకా క్యారెక్టర్స్ కి. ఇంకోటి అంటే ఎక్కువ తిన్నా కూడా మంచిది కాదంటారు కదా, సినిమాలో మరీ ఎక్కువ యాక్షన్ సీన్స్ ఉన్నట్టు అనిపించింది. ఒక టైం తర్వాత ఇంకా చాలా యాక్షన్ అన్నట్టు అనిపిస్తుంది. అంత రిపీటెడ్ ఎక్కువ అయిపోయింది యాక్షన్. అంటే నీకు గాల్లో తీసుకెళ్లి కొట్టిండు, నేల మీద కొట్టిండు, నీళ్ళలో కొడతాడు, ఫ్లైట్ లో కొడతాడు, మధ్యలో ఆకాశం మధ్యలో కొడతాడు. మొత్తం నీకు ట్రైలర్ లో చూపించిన ప్రతి చోట కొడతాడు. ఆల్మోస్ట్ ప్రతిదానికి ఒక్కొక్క లొకేషన్ కూడా వాడేసారు. వరల్డ్ టూర్ అయితే చేపిస్తాడు. వరల్డ్ టూర్ అయితే ఉంటది. వార్ 2 అయితే చెప్పలేను కానీ వరల్డ్ టూర్ అయితే పక్కా. సో కూలీ మూవీ అయితే టెక్నికల్ గా చాలా బాగుంది. అంటే ఈ 2 సినిమాలు ఎట్లా అంటే నాకు ఏమనిపిస్తుంది అంటే 2 టెక్నికల్ గా మస్తు ఉండే. చాలా సినిమాటోగ్రఫీ గానీ, మ్యూజిక్ గానీ, బీజిఎం గానీ, ప్రొడక్షన్ వాల్యూస్ గానీ చాలా అంటే చాలా మంచిగా ఉన్నాయి. కానీ మెయిన్ పాయింట్ స్టోరీ, కంటెంట్. రెండిట్లా కంటెంట్ కూడా బాగానే ఉంది. కంటెంట్ అంటే అదే స్టోరీ అంటే కనెక్ట్ కాలేకపోయినాం 2 సినిమాలకి మేమైతే పర్సనల్ గా. కూలీలో కూడా అంత పెద్ద పెద్ద క్యాస్ట్ ఉండే, పెద్ద పెద్ద క్రూ ఉండే, మొత్తం టెక్నీషియన్స్ అంతా బాగుండే. కాకపోతే వాడుకోలేదు సరిగా. అండ్ అలాగే ఆ స్టోరీకి ఉన్నంత ఏమంటారు ఆ స్కోప్ ఎక్కువ లేకుండే వాళ్ళకి పర్ఫామ్ చేసే అంత. సేమ్ వార్ 2 లో కూడా అంతే. మన జూనియర్ ఎన్టీఆర్ ఎలాంటి ఎమోషన్ అయినా పండించగలుగుతాడు, బట్ ఆ క్యారెక్టర్ కున్న స్కోప్ అంతే, వాళ్ళు రాసుకున్నది అంతే ఉండే. సో డెప్త్ గా రాసుకోలేదు, బేసిక్ గా ఫ్లాట్ గా ఉండే క్యారెక్టర్స్. అది ప్రాబ్లం 2 సినిమాలలో. యాక్చువల్ గా నేను అది అమెరికా నుంచి ఫుల్ ఎక్స్పెక్ట్ చేసిన, ఎందుకంటే ఆయన డిఫరెంట్. నేను ట్రైలర్ అప్పుడు కూడా చెప్పిన మంచి కొత్త రోల్స్ తోటి వస్తాడు, సో దీనిలో కూడా ఏమైనా మంచి రోల్ ఉంటదేమో అనుకున్నా కానీ హైలీ డిసప్పాయింటెడ్. చెడ్డీ వేసుకొని వస్తాడు అట్లా.
బట్ ఇంకొక విషయం చెప్తాం అనుకుంటున్నా, చాలా మంది మన కియారా పాప సీన్స్ లేవు అని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు. ఎస్ సీన్స్ ఉన్నాయి. కియారా పాప Important. ఫ్యాన్స్ ఉంటే వెళ్ళి చూడండి ఆ సీన్స్ సీన్స్ అంటే కాదు. మళ్ళా నీకు ఎందుకు నచ్చిందో నాకు అర్థమైంది. అట్లా కాదురా, కియారా పాప సీన్స్ అంటే ఇంపార్టెంట్ యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నాయి. సో అవి చెప్తున్నాం మేము, మీరు ఏదో అనుకోకండి. అదే అదే ఎస్ అదే అదే అంటే ఎవరి ఒపీనియన్ అంటే నా పర్సనల్ ఒపీనియన్ రవి, నాకు నచ్చింది బ్రో. నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇప్పటి నుంచి వెళ్ళి TFI లా అంటే డబ్బింగ్ మూవీస్ ఏదైనా వస్తే ఆ పాటలు హిందీ నుంచి ఏదైనా తెలుగు మూవీకి వస్తే ఆ హిందీలోనే ఉండనియండి. కొన్ని తమిళ నుంచి వెళ్ళి తెలుగుకి వస్తే ఆ తమిళ పాటలే ఉండనియండి. జస్ట్ ఏమంటాం ఆ స్టోరీ డైలాగ్స్ మాత్రం తెలుగులో డబ్బింగ్ చేయనియండి. ఆ మంచిగా ఇట్లా పాటలు. పాట వచ్చింది పొద్దున్న ఇట్లా హైప్ జిగి చిగి జింగ్ చిక అనగానే ఆ సౌండ్ పెట్టరా అంట. ఏరి నీ అమ్మ ఇల్లు కూడా మంచిగా అరే సలామి సలామే, సలాం అనాలి. అది ఒకటే బాగుంది. మిగతా పాట అంతా ఫ్లాటే. ఎన్టీఆర్ స్టెప్స్, రితిక్ రోషన్ స్టెప్స్ బాగున్నాయి అంతే కానీ. రితిక్ రోషన్ డబ్బింగ్ కూడా బానే ఉండే ఎస్ మూవీలో. సో ఇది గైస్ ఈ రోజు మేము 2 మూవీస్ కంప్లీట్ చేసేసాం అనమాట. సో మీరు ఏ మూవీ చూసారో కింద కమెంట్స్ లో మెన్షన్ చేసేయండి, అండ్ మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్స్ లో మెన్షన్ ఏ చేయండి. మూవీ నచ్చిందో మెన్షన్ చేయాలి మీరు తప్పకుండా. అండ్ ఈ వీడియోని ఎవరు సీరియస్ గా తీసుకోకండి, ఇట్స్ ఆర్ ఒపీనియన్ అంతే. అంతే. సో మీరు చూసి మీరు డిసైడ్ అయ్యి అప్పుడు కమెంట్ సెక్షన్ లో mention చేయండి. మాకు ఇక్కడ మిక్స్డ్ ఒపీనియన్స్ ఉన్నాయి కదా, వాటిలో అంతే. నచ్చింది అక్కడ ఇది fully కేవలం మాకు మూవీస్ మీద ఉన్న మాకు పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. సో మీరు వెళ్ళి మీరు థియేటర్ లో చూడండి, చూసినాక మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్స్ లో మెన్షన్ చేయండి. Yes. సో ఫైనల్ గా విపిన్ కి ఒక క్వశ్చన్. సో ఇప్పుడు అంటే నేను కొన్ని మిస్ అయిన మధ్యలో కొంచెం చూశాడు కానీ రఘు కబీర్ ని కలిసినప్పుడు రఘు వేసుకున్న టీ షర్ట్ కలర్ ఏంది? రఘు అంటే మీకు తెలిసినట్టయితే నేను కింద కమెంట్స్ లో మెన్షన్ చేసి నేను చెప్పండి. చెప్తా. రఘు అయ్యో అయ్యో. స్పాయిలర్ అయితే అయ్యో. సారీ. నాకు అరే నేను అప్పుడు వాష్రూమ్ వెళ్ళి ఉండరు. అయ్యో డార్క్ గ్రీన్ షర్ట్ అది. అయ్యో మన అవుట్రో విపిన్ ఇస్తేనే బాగుంటది. ఇది vlog. మీ ఫ్యాన్స్ అడుగుతుంటారు అనమాట, నువ్వు అవుట్రో ఇస్తే బాగుంటది అని. ప్లీజ్ సో ఇదే ఇవాళ వీడియో గైస్. ఏమన్నావు ఇలాంటి బ్లాగ్స్ ఇంకా కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇది ఇవాళ వీడియో గైస్. ఇలాంటి బ్లాగ్స్ ఇంకా కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆర్ట్స్ చూస్తావా? చిట్టా 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 చిట్టా